హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పాలకూర శనగపప్పు పుల్లగూర ఎలా తయారు చేస్తానో చూపించబోతున్నానండి. నా స్టైల్లో ఎప్పట్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా చూపిస్తున్నాను. మనం ముందుగా ఒక గిన్నె తీసుకొని పొయ్యి వెలిగించుకొని దానిపైన గిన్నె పెట్టుకొని దానికి ఒక పావు నూనె వేసుకోవాలండి. నూనె వేడవగానే 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే రవంత ఇంగువ వేసుకోవాలండి. పుల్లకూర కాబట్టి అది ఉల్లిపాయకు ముందు వేసుకుంటే బాగుంటుంది. అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ మనం పచ్చి వాసన పోయేదాకా బాగా ఫ్రై అయ్యేదాకా చూసుకోవాలండి. అలా అంటే ఎక్కువ ఫ్రై చేయకూడదు, కచ్చా పచ్చగా తగలకుండా కొంచెం ఎక్కువ ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా ఒక పావుగంట ముందు శనగపప్పుని ఒక టీ గ్లాస్కి తక్కువగా తీసుకొని దాన్ని నానబెట్టుకోవాలండి. ఒకసారి వాష్ చేసేసుకొని నానబెట్టి ఉంచుకోవాలి మనం. దానివల్ల కూర త్వరగా అయిపోతుంది. ఈ శనగపప్పుని మనం ఇందులో వేసుకోవాలి, వాటర్ లేకుండా చూసుకొని. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 రెబ్బలు కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుతూ ఉండాలి, మధ్య మధ్యలో మీడియంలో పెట్టుకొని లేదా సిమ్లో పెట్టుకోవాలి. అడుగంటకుండా చూసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు, పప్పు దోరగా వేగాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. నేను ఇంట్లో చేసింది వేస్తున్నాను కాబట్టి చాలా కొద్దిగా తీసుకుంటున్నాను, ఎందుకంటే కర్రీని డామినేట్ చేయకూడదు కాబట్టి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. పప్పులు బాగా మెత్తగా ఉడకకుండా కొంచెం కచ్చపచ్చగా తగులుతూ ఉంటాయి కాబట్టి ఇష్టపడతారు ఎవరైనా కూడా తినడానికి. ఇవన్నీ ఇలా దోరగా వేయించుకున్న తర్వాత మనం ఒక కట్ట పాలకూరని తీసుకొని బాగా వాష్ చేసుకొని ఆరబెట్టుకున్నానండి. దీన్ని ఇందులో వేసుకుంటున్నాను ఇప్పుడు. మనం లేత కాడల వరకు వేసుకోవచ్చండి, ఆకుతో పాటు. ముదురు కాడలు మాత్రం వేసుకోకూడదండి. ఇప్పుడు పాలకూర త్వరగా మగ్గిపోతుంది కాబట్టి ఇదంతా బాగా కలిసిపోయిన తర్వాత మనం ముందుగా పప్పు నానబెట్టుకున్న నీళ్ళని పారబోయకుండా అందులో ఉన్న ప్రోటీన్స్ పోతాయి కాబట్టి దీంట్లో యాడ్ చేసుకొని మనకి ఎన్ని నీళ్ళు కావాలో మరికొన్ని యాడ్ చేసుకొని గ్రేవీకి సరిపడండి, ఎక్కువ కాదు, జస్ట్ 1 టీ గ్లాస్ యాడ్ చేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలండి. మనం ఉప్పు ముందుగా వేసుకోకూడదు, పప్పు కాస్త ఉడకాలి కాబట్టి. ఇప్పుడు మూత వేసుకొని ఒక 10 నిమిషాల తర్వాత మనం మూత తీసుకొని కలిపి చూసుకోవాలండి. ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. మనం ఎంత ఎక్కువసేపు నానబెట్టుకుంటే మనకంత త్వరగా ఉడికిపోతుంది. దీనికి సరిపడా మనం చింతపండుని నానబెట్టుకొని దాని పులుసు తీసి పెట్టుకోవాలండి. ఇప్పుడు దీంట్లో యాడ్ చేసుకోవాలి. నేను నిమ్మకాయ సైజు కంటే తక్కువ తీసుకుని నానబెట్టి రసం వేసుకున్నానండి. ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. పాలకూర కాబట్టి కొంచెం తక్కువ ఉప్పు తీసుకోవాలండి. అలాగే సరిపడా కారం వేసుకోవాలి. మీరు మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి ఉప్పు, కారాలు. ఇప్పుడు ఇవన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. మనం పొయ్యి మాత్రం సిమ్లోనే ఉంచుకోవాలండి. మనం ఒకవేళ గ్రేవీ సరిపోదు అనుకుంటే జస్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల తర్వాత తీసి చూసుకోవచ్చండి. మనం ఉప్పు, కారం, చింతపండు రసం వేసాం కాబట్టి వాటర్ అవసరం పడకపోవచ్చు. కొంచెం గ్రేవీ అనేది వస్తుంది ఉడికేప్పుడు. ఇదంతా బాగా కలుపుకోవాలండి. చూసారా, పప్పు కాస్త పెద్దగా అయింది, ఉడుకుతుంది. ఇంకొక 5 నిమిషాలు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇంకా మూత వేసుకొని మనం ఒక 5 నిమిషాల తర్వాత మరి ఒకసారి మూత తీసి కలుపుకుందామండి. చూసారా, ఆయిల్ అంతా పేరుకొని పప్పు అంతా ఇలా బబుల్స్లా వచ్చేసింది కదా, అంటే కూర అయిపోవచ్చిందండి చాలా వరకు. ఇదంతా బాగా కలుపుకోవాలి. మీకు ఎక్కువ గ్రేవీ నచ్చే వాళ్ళైతే ఎక్కువ గ్రేవీ ఉంచుకోవచ్చు, తక్కువ గ్రేవీ ఉండే వాళ్ళైతే తక్కువగా చూసుకోవచ్చండి. మీడియంగా అంటే లైట్గా ఉంచుకుంటే సరిపోతుంది, అంత టేస్ట్ బాగుంటుంది. ఇలా దగ్గర పడేదాకా మనం మూత తీసుకొని ఉంచుకోవాలండి. అంతే అండి, పాలకూర శనగపప్పు కూర రెడీ. టేస్ట్ చూసి లైక్ చేయండి, షేర్